సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సీషెల్స్ బయలుదేరెళ్లారు. 3 రోజుల పాటు ఆయన సీషెల్స్ లో పర్యటించనున్నారు. ముఖ్యంగా సీషెల్స్ యొక్క నేషనల్ డే సెలబ్రేషన్స్ కి గెస్ట్ ఆఫ్ హానర్ గా మోడీ గారు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా మోడీ గారిని సీషెల్స్ ప్రెసిడెంట్ స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆహ్వానం పలికారు. సీషెల్స్ లో నేషనల్ బొటానికల్ గార్డెన్ ని మోడీ గారు సందర్శించారు. అక్కడ ఒక అద్భుతమైన అంశం చోటు చేసుకుంది. సీషెల్స్ లో వరల్డ్ లోనే అంటే ప్రపంచంలోనే ఓల్డెస్ట్ లివింగ్ ల్యాండ్ ఎనిమల్ జెయింట్ టార్టాయిస్ అది 1832లో పుట్టిందనమాట. దాదాపు 194 సంవత్సరాల వయసున్న ఈ జెయింట్ టార్టాయిస్, దాని పేరు జొనాథన్ అనమాట. జొనాథన్ ని మోడీ గారు పలకరించారు. దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మనం చూస్తే కనుక ఈ జొనాథన్ ఏదైతే వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ ల్యాండ్ ఎనిమల్ ఉందో దానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉందన్నమాట. అంటే దాదాపు 194 సంవత్సరాలు, అంటే 2 centuries చూసింది. హిస్టారికల్ గా చాలా ఈవెంట్స్, అంటే దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఈ జెయింట్ టార్టాయిస్ కళ్ళ ముందే పాస్ అయిందనమాట. హెల్త్ కండిషన్ కూడా చాలా అద్భుతంగా ఉందంట. కాకపోతే ఓల్డ్ అయిపోయి ఐసైట్ తగ్గిపోవటం, స్మెల్ సరిగ్గా తెలియకుండా ఉండటం, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ జొనాథన్ ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇది జెయింట్ టార్టాయిస్, దీని పేరు జొనాథన్ అని పెట్టారు. ఇది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ లివింగ్ ల్యాండ్ ఎనిమల్ అనమాట. దీంతో పాటు ఈ సంవత్సరం అంటే 2026 ఇండియాకి సీషెల్స్ కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తవుతుంది అనమాట. సీషెల్స్ ఇండియన్ ఓషన్ రీజియన్ లో భారతదేశానికి చాలా ప్రత్యేకం. మ్యారిటైమ్ సెక్యూరిటీ, బ్లూ ఎకానమీ, క్లైమేట్ రెసిలియన్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఈ రోజుల్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ చాలా అవసరం అని చెప్పి దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఇండియా సీషెల్స్ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ కి ఈ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ అనమాట. ఈ సందర్భంగా మోడీ గారు సీషెల్స్ వెళ్ళడం జరిగింది. సీషెల్స్ యొక్క నేషనల్ బొటానికల్ గార్డెన్ లో జెయింట్ టార్టాయిస్ ని కలిసిన తర్వాత మోడీ గారు కోకోడెమర్ ప్లాంట్ కూడా ఒక సాప్లింగ్ నాటారనమాట. మన ప్రధాని మోడీ గారు ఈ సాప్లింగ్ అనేది సీషెల్స్ లో ప్లాంట్ చేసిన విషయం, నాటిన విషయం ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా అందరితో పంచుకున్నారనమాట. మోడీ గారు ఈ జూన్ 27, 28, 29 సీషెల్స్ దేశంలో ఉండనున్నారు. కాబట్టి ఇంకా సీషెల్స్ నుంచి మనకు న్యూస్ రాబోతోంది.